నమస్కారం. మీ పొలం లేదా ఇంటి దారిని ఎవరైనా అడ్డుకుంటే ఏం చేయాలి? మీ పొలానికి వెళ్లే దారిని మీ పక్క పొలం వారు అకస్మాత్తుగా మూసివేశారా? లేదా ఇంటికి వెళ్లే దారిని ఎవరైనా కబ్జా చేశారా? ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు చాలా మంది గొడవలకి దిగుతుంటారు. కానీ చట్టం ఏం చెబుతుంది? మన దారిని ఎలా తిరిగి పొందాలి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ హక్కు. రెవెన్యూ రికార్డ్స్ టిప్ నక్ష ప్రతి గ్రామానికి సంబంధించిన పొలాల నక్ష అనగా గ్రామపటం మండల రెవెన్యూ సర్వే అధికారి దగ్గర ఉంటుంది. మొదట మనం చూడాల్సింది రెవెన్యూ రికార్డ్స్. ప్రతి గ్రామానికి టిప్ నక్ష ఉంటుంది. అందులో బండ్ల బాటలు, నడక బాటలు, గ్రామ సరిహద్దు బాటలు స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ నక్షలో దారి ఉండి ఎవరైనా దాని గనక అడ్డుకుంటే మీరు వెంటనే తహసీల్దార్కి ఫిర్యాదు చేయవచ్చు. సర్వేయర్ వచ్చి దారిని గుర్తించి దాన్ని ఓపెన్ చేయిస్తాడు. నక్షలో దారి లేకపోతే చాలా మందికి వచ్చే డౌట్, నక్షలో దారి లేదు కానీ మేము తరతరాలుగా ఇక్కడ నుండి వెళ్తున్నాం, ఇప్పుడు ఆపేశారు అని. ఇక్కడే మనకు భారత ఈస్మెంట్ యాక్ట్ 1882 ఉపయోగపడుతుంది. భారత ఈస్మెంట్ యాక్ట్ 1882లోని సెక్షన్ 15 ప్రకారం మీరు ఒక దారిని 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి నిరంతరంగా ఉపయోగిస్తుంటే అది చట్టబద్ధమైన హక్కు అవుతుంది. దాన్ని ఈస్మెంటరీ రైట్స్ అని అంటారు. అప్పుడు తహసీల్దార్ కార్యాలయం నుండి గ్రామ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ పంచనామా చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు. అయినా ఫలితం లేని పక్షాన ఈస్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 33 ప్రకారం కోర్టును కూడా మీరు ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా మీ యొక్క దారిని చట్టబద్ధంగా పొందవచ్చు. విధులు లేదా రోడ్లను కబ్జాలు చేసే గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 90-95 ప్రకారం విచారణ చేసి అక్రమ కబ్జాలను తొలగించే చర్యలు తీసుకుంటారు. గుర్తుంచుకోండి, దారి అనేది ఒక ప్రాథమిక అవసరం. చట్టంపై అవగాహన ఉంటే మీ హక్కులని ఎవరు కాలరాయలేరు. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.